అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది 2026. ఈ ఏడాది పేరు పరాభవం. అంటే మనం ఓడిపోవాలా లేక మనల్ని మనం గెలవాలా? ఉగాది తెలుగువారి జీవితంలో ఒక కొత్త ప్రారంభం. ఇది కేవలం క్యాలెండర్ మార్పు కాదు. మన ఆలోచనలు, మన లక్ష్యాలు, మన జీవితాన్ని మళ్లీ కొత్తగా ప్రారంభించుకునే రోజు. 2026 ఉగాది నుండి ప్రారంభమయ్యే సంవత్సరం పేరు పరాభవ. ఈ పేరు విన్నప్పుడు చాలామందికి ఒక సందేహం వస్తుంది. పరాభవం అంటే ఓటమి కదా. అయితే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది? సాధారణంగా పరాభవం అంటే ఓటమి లేదా అవమానం అని భావిస్తాం. కాని లోతుగా చూస్తే ఇదొక గొప్ప జీవన సందేశాన్నిస్తుంది. మనలోని అజ్ఞానం, అహంకారం, బలహీనతలను జయించడం, అదే అసలు పరాభవం యొక్క ఆధ్యాత్మిక అర్థం. ఈ సంవత్సరం మనకు చెప్పేది ఒకటే: సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్, స్వయం పరివర్తన. మనలోని చెడు అలవాట్లను ఓడిస్తేనే మనలోని మంచి గుణాలు బయటకు వస్తాయి. ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి: తీపి, చేదు, పులుపు, కారం, ఉప్పు, వగరు. అలాగే మన జీవితంలో కూడా సుఖం, దుఃఖం రెండూ సహజం. ప్రత్యేకంగా వేపపువ్వు చేదు మనకు గుర్తుచేస్తుంది చేదు కూడా అవసరమే అని. ఈ పరాభవ సంవత్సరంలో మనం చెయ్యాల్సిందేమిటి? బద్ధకాన్ని జయించడం, ప్రతికూల ఆలోచనలను తొలగించడం, అహంకారాన్ని తగ్గించడం. ఇవి చేస్తే మన జీవితం మారడం ఖాయం. చీకటిని ఓడిస్తేనే వెలుగొస్తుంది. అలాగే మనలోని లోపాలను జయిస్తేనే మనలోని దైవత్వం వెలుగులోకి వస్తుంది. ఉగాది 2026 మనకొక గొప్ప అవకాశమిస్తోంది. మనల్ని మనం పునర్నిర్మించుకోడానికి, ఓటమిని చూసి కుంగిపోకుండా దాన్ని విజయానికి మెట్టుగా మార్చుకోవడానికి. ఇప్పుడొక చిన్న ప్రశ్న: ఈ పరాభవనామ సంవత్సరం నుండి మీరు మీలోని ఏ అలవాటును లేక ఏ బలహీనతను పరాభవం చెయ్యబోతున్నారు? Subscribe to Dr. Ram Wisdom Academy.